ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ క్యాడర్లో నిరాశ నిస్పృహలతో పాటు నిస్తేజం ఆవహిస్తోంది. గత 5 ఏళ్లు అధికారంలో లేక ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మరెన్నో కక్ష సాధింపు చర్యలకు టీడీపీ క్యాడర్ గురైంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్ద తేడా ఏమీ కనిపించట్లేదని తెలుగు తమ్ముళ్లు కలవరపడుతున్నారు. కూటమి గెలుపు కోసం అహర్నిశలో అవిరామ కృషి చేశారు. కానీ క్యాడర్ కోరుకునే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉస్తెత్తడమే లేదట. టీడీపీ ప్రజా ప్రతినిధులు కలహాలతో కుమ్ములాడుకుంటూ కాలయాపన చేయడాన్ని తప్పుపడుతున్నారట. ఇందుకు గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయింది. అయినా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో క్యాడర్ కోసం నామినేటెడ్ పోస్టులో నియమించే కసరత్తులే చేయలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. మరో 7-8 మాసాల్లో కార్పొరేషన్, మున్సిపల్, సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత జడ్పీ ఎలక్షన్స్ బూచిని చూపుతూ మరింత కాలం టైంపాస్ చేసే ఎత్తులు వేస్తున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఎన్నికల సమయాల్లోనే టీడీపీ నేతలకు క్యాడర్ గుర్తుకు రావడం తప్ప ఆ తర్వాత వారి బాగోగుల కోసం కనీస ప్రయత్నాలు చేయకపోవడంపై పెద్ద దుమారమే చెలరేగిపోతోంది. మారుతున్న కాలానుగుణంగా రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయినా ఎక్కడ తలొగ్గకుండా ఆది నుంచి టీడీపీ జెండానే నమ్ముకుని కొందరు నాయకులు ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు గురిచేసినా భయపడకుండా నమ్ముకున్న సిద్ధాంతాలకు పనిచేశారు. అలాగే విలువలకు కట్టుబడి పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయినా క్యాడర్పై కనీసం కనికరం చూపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో ఎన్నో ప్రలోభాలు, ఆశలు చూపించినా అదరక బెదరక టీడీపీని వీడని వారికి ఇచ్చే ప్రాధాన్యత లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో గ్రూపు, వర్గ రాజకీయాలతో క్యాడర్లో చీలికలు సృష్టించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 5 ఏళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడి కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత కూడా పార్టీని నమ్ముకుని క్షేత్రస్థాయిలో ఎన్నో అడ్డంకులు అధిగమించిన శ్రేణులు రాజకీయ భవిష్యత్తు కోసం బాటలు వేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా వారిని గుర్తించి నామినేటెడ్ పోస్టుల భర్తీతో టీడీపీ క్యాడర్లో నూతన ఉత్తేజాన్ని నింపే ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపోతే అధికార సైకిల్ పార్టీలో ఏర్పడ్డ గ్రూపు, వర్గ విభేదాలు, రాజకీయాలు పార్టీనే నమ్ముకున్న క్యాడర్ను గందరగోళంలో పడేస్తున్నాయి. గత 5 ఏళ్లు ఎన్నో కష్టాలు చూసి అధికారాన్ని చేజిక్కించుకున్న పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆధిపత్య పోరుకు దిగడం, సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ బహిరంగ ఆరోపణలకు దిగడం కార్యకర్తలకు తలనొప్పిగా మారింది. ఐక్యంగా, సంఘటితంగా నిలిచి క్యాడర్కు బాసటగా నిలవాల్సిన నేతలే నిట్ట నిలువుగా చీలిపోవడం తెలుగు తమ్ముళ్లను కలవరపరుస్తోంది. టీడీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం చేసిన కృషి క్యాడర్ గురించి ఆలోచించాలని కోరుతున్నారు. అంతేకాని వ్యక్తిగత ప్రతిష్టలకు పోతూ పార్టీకి నష్టం చేకూర్చవద్దని సూచిస్తున్నారు. టీడీపీలో ఏర్పడ్డ గ్రూపు, వర్గ విభేదాలతో పార్టీ శ్రేణుల పరిస్థితి కరవమంటే కప్పకోపం, విడవమంటే పాముకోపం అన్న చందంగా మారిందట. పార్టీ గెలుపు కోసం రాజకీయ ప్రత్యర్థులతో పోరాడిన తాము పార్టీ అంతర్గత కుమ్ములాటలు, అంతర్యుద్ధంలో ఎక్కడా సమిధలుగా మారిపోతామనే భయం వెంటాడుతోందని జంకుతున్నారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. అయినా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన నేతలే పదవుల పందేరం కోసం ప్రాకులాడుతున్నారట. దీంతో తమ గెలుపు కోసం కష్టపడ్డ క్యాడర్ను పట్టించుకోకపోవడంతో నిరాశ పరుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో తెలుగు తమ్ముళ్లలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్షన్ బూచీతో నామినేటెడ్ పోస్టుల భర్తీని వాయిదా వేసే ప్రమాదం లేకపోలేదు. కార్పొరేషన్, మున్సిపల్, సర్పంచ్ సంగ్రామం ముగియగాని జడ్పీ ఎన్నికల పోల్స్ వచ్చే అవకాశాలున్నాయి. లోకల్ పోరులో టీడీపీ క్యాడర్ పనిచేయాలి తప్ప క్యాడర్కు మాత్రం నామినేటెడ్ పోస్టులు ప్రకటించే ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. క్రమశిక్షణ గల టీడీపీ కార్యకర్తలుగా కథన రంగంలో కథం తొక్కడం వరకే పరిమితం కావాలా? తమ కోసం పార్టీ ఇచ్చే గుర్తింపు, ప్రాధాన్యత ఏమీ ఉండదా అంటూ నిలదీస్తున్నారు.
టీడీపీ ఇచ్చిన టికెట్లతో ప్రజాప్రతినిధులుగా కొందరు నేతలు ఎన్నికయ్యారు. కానీ తమ నియోజకవర్గంలోని కార్యకర్తల కోసం నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కనీసం సిఫార్సు చేసే ప్రయత్నాలు చేయట్లేదట. దీంతో క్యాడర్ ఆశలపై నీళ్లు చల్లినట్టవుతోంది. తమ హయాంలో పదవులను ఇప్పించి క్యాడర్తో మరింతగా పనిచేయించుకోవాల్సిన కొందరు నేతలు అందుకు భిన్నంగా నడుచుకోవడం విమర్శలకు దారితీస్తోంది. వన్ మ్యాన్ షోతో వ్యవహరించే తీరుతో కొన్ని నియోజకవర్గాల్లోని నేతల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఇక నుంచైనా పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఈ పదవుల పందేరం మొదలు పెడితే ఇప్పుడు కొందరికి, మరోసారి ఇంకొందరికి నామినేటెడ్ పోస్టులు దక్కి సంతృప్తి చెందే అవకాశాలున్నాయి. భేషజాలకు పోయి టీడీపీని నమ్ముకున్న క్యాడర్ను నటేట ముంచే ప్రయత్నాలు చేయొద్దని తెలుగు తమ్ముళ్లు అభ్యర్థిస్తున్నారు. మరిప్పటికైనా ప్రజాప్రతినిధులు తమ తీరు మార్చుకుంటారా? అర్హులైన వారికి సముచిత గుర్తింపు, ప్రాధాన్యం ఇస్తారో లేదో వేచి చూడాలి.